వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి బామ్మాదుల కోసం వంట ఆరాటం అన్నమాట. బామ్మాదుల కోసం వంట చేస్తున్నాడు. నాకైతే చేయనియట్లేదు. ఇంకా వాళ్ళైతే అక్కడ టీవీ చూస్తున్నారు అనమాట. వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మొత్తం కూడా చూపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. సో బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాడు. నేను ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను కుక్కర్లో. ఇంకా బావ అయితే వంట చేస్తున్నాడు. ఎందుకో ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయాలనిపించింది. ఎందుకో బామ్మ కొంచెం చేస్తుండు, నా కోసం కాదు. ఓకేనా? నా కోసం అయితే చేయమంటే ఏడు, కానీ బామ్మారుల కోసం అయితే ప్రేమతో వంట చేస్తున్నాడు. చూద్దాం. మిరపకాయలు అయితే ఫుల్గా కోసిండు. చూసారా? పచ్చిమిర్చి అయితే ఎన్ని కట్ చేసిండో చూడండి. మరి బామ్మలు కారం అంటారా లేదంటే సూపర్ అంటారా చూసేద్దాం. బాగా నువ్వు వంట చేస్తాను అదే తినాలనే. ఇప్పుడు ఈ ప్లేట్ ఎందుకు? ఓ చికెన్ కలపడానికి. ఇక్కడ ఆయిల్ చాలా బావా. అంటే నువ్వు చేస్తేనేమో ఎక్కువ వంట బాగా చేస్తేనో ఆయిల్ ఎక్కువ ఉండాలి, నేను చేస్తేనో తక్కువ ఉండాలి. చూపిస్తాను చూడండి ఎంత ఆయిల్ వేసిండో. చూసారా ఇక్కడ ఆయిల్ ఎంత వేసిండో. నేను కొంచెం ఎక్కువైతే నన్నేమో తిడతాడు, తనైతే ఇలా వేయొచ్చంట. చూసారా ఎంత ఆయిల్లో? చూపిస్తాను చూడండి. న్యాయం ఉండాలి దేనికైనా. అంటే నేను చేస్తేనేమో అట్లా, నువ్వు చేస్తేనేమో ఇట్లనా. సౌండ్ తక్కువ పెట్టండి కానీ. సో బాగా అయితే ఇక్కడ చికెన్కి ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏమేమి వేసినావు బావా? ఇక్కడ ఆవాలు వేస్తాడట. ఆవాలు ఎవరైనా చికెన్లో వేస్తారా అసలు? అందుకనే వంట చేసినప్పుడు ఎప్పుడు వంకలు పెట్టద్దు. 4 గంటలు అన్నారా? పెద్దది వంట ఎత్తి వెళ్తుంది ఎవరి ఎక్కడ ఉన్నాయి అనేది. అవును అవును, ఇంట్లో చేసిన వాళ్ళని అనద్దు మరి మాటని. ఎలా అనిపిస్తుంది నీకు వంట చేస్తుంటే? బ్యాచిలర్స్ రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి అన్నమాట బావకైతే. ఎందుకంటే అప్పుడు వాళ్ళే చేసుకొని తినేదన్నమాట. ఇప్పుడు అంటే ఎక్కువ వంట చేయడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు అయితే గుర్తుకొస్తున్నాయంట. మీకు ఎవరికైనా ఇలా బ్యాచిలర్స్ స్టోరీ గుర్తుకొస్తున్నాయా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే వండుతున్నాడంట చికెన్. అప్పుడప్పుడు హెల్ప్ చేయాలి బాబా. ఎందుకు? మాకంటేనే నాకంటే 7 ఇప్పుడు బామ్మరులు వచ్చిందని చెప్పేసి వాళ్ళ కోసం అయితే చేస్తున్నాడు. చూసారా? ఎప్పటికీ వంట చేస్తే అలవాటు అవుతుందట. ఎప్పటికీ వంట చేయించుకుంటామని చెప్పేసి వంట చేయట్లేదట. అవునా? అలా ఉంది మొగళ్ళ ఫీలింగ్. భార్య హెల్త్ బాగాలేనప్పుడైనా చేయొచ్చు కదా. భార్య హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అర్థం చేసుకొని చేయొచ్చు కదా. హోటల్సా? హోటల్లో తినవు కదా బావ నువ్వు? అంటే భార్య తినకుండా పైన. చూసారా ఫ్రెండ్స్? అలా ఉంటుందన్నమాట. ఇంత స్టైల్ చేయాలని తెలియదు ఫస్ట్ మాకు. మా తమ్ముళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి. నాకే తెచ్చే వంట నువ్వంటే నువ్వే చేయాలి. మళ్ళీ నన్ను ఏమేస్తారా అని ఎందుకు అడుగుతాను? చెప్పు బాబా. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. బాగా చేస్తుండే కాబట్టి బ్లాగ్ నచ్చుతుందంట. నేను చేస్తే నచ్చట్లేదట. చూద్దాం ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం. అట్లా చికెన్ని అట్లా చేయితో కలబెట్టాలి ఇచ్చినాక. మాకు తెలియదు అట్లా.
కలబెట్టద్దా బావా? చికెన్ వేసినాక కలబెట్టద్దంట ఫ్రెండ్స్. నేర్చుకోండి కొత్త టిప్ ఇక్కడ. అందుకు బావా ఎందుకు రీజన్ చెప్పు. ఒక 5 minutes తర్వాత కలబెట్టాలంట. చికెన్ వేసిన 2 నిమిషాలకైతే కలబెడుతున్నాడు చూడండి. కలబెట్టానా నేను? నాకు అంత మెల్లగా అంత స్టైల్గా కలబెట్టాను. వీడియో తీస్తాను అని చెప్పేసి స్టైల్గా కలబెట్టాను. వీడియో లేదనుకొని కలబెట్టు. ఆయిల్ ఫుల్ ఎక్కువైంది చూద్దాం. మనం వేసిన వెంటనే కలబెట్టకుండా ఒక 2 నిమిషాల తర్వాత కలబెడితే చికెన్ పీస్ అనేది గట్టిగా అయ్యి స్మూత్గా మంచిగా ఉంటుందట, విడిపోకుండా. సరే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. వెయిటింగ్. మా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాం. సో మా తమ్ముళ్ళు అయితే టీవీ చూస్తూ ఇక్కడైతే హాయిగా పడుకున్నారు. బావ అయితే వంట చేస్తుంటే మంచిగా వీళ్ళేమో హ్యాపీగా పడుకొని ఉన్నారనమాట. సో బావ వంట చేస్తున్నాడు కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే బావతో చేయించుకున్నది మీకు ఇష్టం అన్నమాట? బావ మీతో చేయించుకున్నది ఇష్టం అట. ఎప్పటికి ఇలానే చేయించుకున్నాడు వాళ్ళు. మేము వచ్చినప్పుడల్లా బాగా వంట చేయాలి. సో టేస్ట్ చూసినాక చెప్పాలరా. ఎప్పటికీ బావ ప్రేమతో చేస్తాడు కాబట్టి ఆ చికెన్ ప్రేమతో నిండి టేస్టీ అయిపోతుంది అని చెప్పేసి మా తమ్ముళ్ళ ఫీలింగ్. చూద్దాం. ఎక్కువ ఆయిల్ అయితే ఈ చెట్టు ఫుల్గా అయితే టేస్ట్ అవుతుంది. ఆయిల్ వేసినాక. సో బావ ఏం చేస్తాడో చూద్దాం ఇప్పుడు. బావ ఏం చేస్తాను? బా రాగంతా బావనే వేయాల. ఎప్పటికీ నువ్వే వేయాలంట వాళ్ళు వచ్చినప్పుడు. ఎందుకు బావ వేస్తాడని చెప్పేసి వ్యూస్ ఎక్కువ వస్తాయా? బావ కూడా అదే ఫీలింగ్ తో ఉన్నాడు. పుదీనా ఆగు. నో బ్రేక్ ఉంటుంది. బావ ఆపద్దా? టమాటాలు రెడీ చేస్తాను బావ. చికెన్ నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. అరే నమ్ములితే కలిగిపోతుంది కానీ. బావా బావ నమ్మీరా. బావ కరిగిపోయేటట్టు వండుతాడా? చూద్దాం. కూరగాయలు కట్ చేస్తే అట్లా మూత అంతా దగ్గర పెట్టుకొని కట్ చేయాలి. మనకు తెలియక మనం అటు ఇటు మాట్లాడుకుంటా కట్ చేస్తాం అన్నమాట. అవి అంటే మేము అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతామా? వాగుతామా అంటే అంతేనా? మాకు తెలియదు ఇట్లా సైలెంట్గా ఉండి కట్ చేసుకోవాలని. నేర్చుకుంటాం ఇప్పుడు నేను చూసి. చికెన్ చూడండి. బాగా ఒకసారి కలబెట్టవా? అలా అదేంది నన్ను కలబెట్టామని ఇస్తాను. చూసారా చికెన్ అయితే టెంప్టింగ్గా ఉంది. బ్యాచ్లర్ స్టైల్ చికెన్ అన్నమాట ఇది. చెప్పు. బొమ్మరుల కోసం అంటే ఎప్పటికి ఉండవు కదా మరి. గ్రేవీ ఉండాలి బావ. కొంచెం గ్రేవీ లేకుంటే రైస్లోకి సరిపోదు. అట్లయితే
అంతసేపే ఎంతసేపు కలబెడతావు? కాదు బావా, ఇది చూడు ఒకసారి. ఎందుకట్లా సప్పరిద్దాను? మేము అట్లా సప్పరించుకుంటూ ఉండాలంటే బాగా ఇంకా నువ్వు ఎందుకు సప్పరించుకుంటాను? నీ కూర నీకే టెంప్టింగ్ ఉందా? చెప్పు చెప్పు, నీ ఫీలింగ్ మాతో షేర్ చేసుకో బావా. వంట చేస్తే ఎట్లున్నది చెప్పు. మరి ఇప్పుడు మేము వచ్చినాక ఎప్పుడు ఏమెందుకు చేయమంటే పొద్దున ఎప్పుడైనా సండే రోజు చెయ్యి. చికెన్ కర్రీకి ఫైనల్ టచ్ ఇస్తుండు గరం మసాలా, కొత్తిమీర. హోటళ్ళలో స్టార్ హోటళ్ళలో తల్లింది వెళ్తాను నువ్వు. కన్నీ మ్యూట్ చేయి ఒకసారి. ఇంత స్టైల్గా వండుతున్నాడో వంట. ఇలా స్టైల్గా వంట చేస్తే మాకు టైం అందియలేం కాదు మేము. ఇంత స్టైల్గా వంట చేయాలంటే అలా స్టైల్గా వేసేసి ఇలా స్టైల్గా కలబెట్టాలి. ఎలా ఉంది కర్రీ? అలా అనాలట ఎలా ఉంది అని అడిగితే. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. గ్యాస్ ఆఫ్ చేయి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే. తిన్నాక టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాము. అడ్జస్టింగ్ ఫ్యాన్ బయటకే ఉన్నదిరా, బయటికి స్మెల్ రాదారా? ఎందుకు అట్లా చేస్తాను? చూడండి ఆయిల్ ఎంత ఉందో. నన్ను అయితే తిడతావు నువ్వు. నైస్ నైస్, థ్యాంక్ యూ బావా. ఇట్లా పైకి పట్టుకో కొంచెం. ఇప్పుడు చెప్పురా, ఏంటిది ఏమంటారు? అక్క వండినప్పుడు ఎప్పుడు అట్లా కలర్ లేదా? కానీ కొద్దిగా ఇగో నిల్చో నిల్చో. టేస్ట్ చెప్తారు ఇప్పుడు మా అక్కడ ఫోటో కూర్చో కూర్చో తింటానా. ₹100 50 grams వెండి, కేజీ లడ్డు. ఇగో ఇక్కడ వీడియో రన్ అవుతాను. చింటానా 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 ఒకసారి చెప్పి బామ్మర్దులు ఎలా ఉందని చెప్పేసి చెప్తాం. మీరు పాటలే పెడతా అంటే నేను ఇక్కడ ఏం చేయాలరా? చూపించాను నిన్ను తీయాలా? బాగుండి. నా చికెన్ కర్రీ ఎలా ఉంది? నిజం చెప్పండి. బాగా బాగుందట. థ్యాంక్ యూ చెప్పవా నువ్వు? మీరు థ్యాంక్ యూ చెప్పాలి బావ, మీకోసం వంట చేసినందుకు. అబ్బో
బావతోటే వండించుకోవాలి ఎప్పుడైనా ఈ కాంచెలి. నేను అక్కడ ఇట్లా తిప్పాను. వేడి ఇంతే పెట్టాలి, ఎక్కువ పెట్టదు బాగుంది. అందుకని నువ్వే వండు బావ, నాకు వండరాదిగా. నేను ప్రాంతక్క ఎందుకురా ఎప్పటికి వండి టేస్ట్ పోతుంది. మేము అప్పుడప్పుడు బావన్న ఉండద్దా, బామ్మ చెప్తాను అయితే ఊకి ఇన్నే ఉండాలి ఇక. మారుతుంది. సో ఫైనల్లీ డిన్నర్ అయితే చేసేసాం. కర్రీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ బావ చేసేందుకు. అలాగే మా తమ్ముళ్ళు వచ్చినప్పుడు ఎప్పటికి ఇలానే వండి పెట్టు. అంతే. చాలా బాగుంది. గిన్నె అయితే ఒక దెబ్బకి వెళ్ళిపోయింది అన్నమాట. కంప్లీట్ అయిపోయింది, కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బావ వంట చేసినందుకు. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం వ్యూస్ ఎన్ని వస్తాయో చూద్దాం. వ్యూస్ బాగా వస్తే బావతో ఎప్పటికీ వంట చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.